హలో ఎవ్రీవన్. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అంటే ఈజీ డెసిషన్ కాదు. మార్కెట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కానీ ఒక ప్లాన్ చూస్ చేసుకోవడానికి క్లారిటీ కావాలి. ఈ వీడియోలో మనం చూద్దాం టాటా ఏఐజీ మెడికేర్ సెలెక్ట్ పాలసీ గురించి. డీటెయిల్గా రివ్యూ చేద్దాం. అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, పాలసీ ఫీచర్స్ ఏంటి, లిమిటేషన్స్ ఏంటి, అన్నీ 1 by 1 చూద్దాం. నేను అజిత్ ఫ్రమ్ డిటో ఇన్సూరెన్స్. మీకు బెస్ట్ పాలసీ పిక్ చేయడంలో సెలెక్ట్ చేయడం మా గోల్. సో వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు యూజ్ అవుతుంది. ఫ్రీ గైడెన్స్ కావాలి అంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫ్రీ కాల్ బుక్ చేసుకోండి. మా ఇన్సూరెన్స్ అడ్వైజర్స్ మీ ఇన్సూరెన్స్ డెసిషన్తో హెల్ప్ చేస్తారు. సో లెట్స్ స్టార్ట్ విత్ ద పాలసీ. ఫస్ట్ థింగ్, కంపెనీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ముందుగా చిన్న ఇంట్రొడక్షన్. టాటా ఏఐజీ అంటే మోస్ట్లీ అందరికీ తెలిసిన బ్రాండ్. 2001లో స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు 11,000+ నెట్వర్క్ హాస్పిటల్స్తో వైడ్ రేంజ్ ఉన్న కంపెనీ. సో క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో చూసుకుంటే 96%. దట్ మీన్స్ ప్రతి 100 క్లెయిమ్స్లో 96 క్లెయిమ్స్ సెటిల్ అవుతున్నాయి. కంప్లైంట్స్ రేషియో చూసుకుంటే అది తక్కువే, ఓన్లీ 11 కంప్లైంట్స్ పర్ 10,000 క్లెయిమ్స్. సో ఓవరాల్గా ఇన్సూరెన్స్ కంపెనీ మెట్రిక్స్ రిలయబుల్గా ఉన్నాయి. అండ్ కమింగ్ టు ద పాలసీ మెడికేర్ సెలెక్ట్. సో బేసిక్ ఫీచర్స్ అన్ని కవర్ అవుతున్నాయి. సో మనకి సమ్ ఇన్షూర్డ్ 5 lakhs నుంచి 3 crores వరకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వెయిటింగ్ పీరియడ్స్ యాజ్ యూజువల్. సో ఇనిషియల్ 30-day వెయిటింగ్ పీరియడ్, దీంట్లో మనకి ఓన్లీ యాక్సిడెంట్స్ వరకే కవర్ అవుతాయి. అండ్ 2 years స్పెసిఫిక్ ఇల్నెస్ వెయిటింగ్ పీరియడ్. సో దీంట్లో మనకి కొన్ని కండిషన్స్ లైక్ కిడ్నీ స్టోన్స్, కెటరాక్స్ ఇలాంటి స్లో గ్రోయింగ్ కండిషన్స్ కి కవరేజ్ అయితే ప్రొవైడ్ చేయరు. అండ్ 3 years ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ వెయిటింగ్ పీరియడ్ కూడా ఉంది. ఒకవేళ మనకి పాలసీ తీసుకునే ముందే ఎలాంటి ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఉన్నా 3 years వరకు మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. బట్ ఈ పాలసీలో మనకి ఎలాంటి ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ వెయిటింగ్ పీరియడ్ రిడక్షన్ చేసుకునే రైడర్ లేదు. సో మనము ఒకవేళ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఉంటే ఈ 3 years వెయిటింగ్ పీరియడ్ అయితే సర్వ్ చేయాల్సి ఉంటుంది. అండ్ బేసిక్ ఫీచర్స్ లో మనకి ఇన్ పేషెంట్ హాస్పిటలైజేషన్ అప్ టు సమ్ ఇన్షూర్డ్ కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ కవరేజ్ 90 days అండ్ 90 days. అంటే అడ్మిట్ అవ్వక ముందు 90 days ఎక్స్పెన్సెస్ అండ్ డిశ్చార్జ్ అయిన తర్వాత 90 days ఎక్స్పెన్సెస్ అయితే కవర్ అవుతున్నాయి. అండ్ వాటితో పాటుగా మనకి డామిసిలరీ కవరేజ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆర్గాన్ డోనర్, ఆయుష్ బెనిఫిట్స్ అండ్ అంబులెన్స్ కవరేజ్ అప్ టు సమ్ ఇన్షూర్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనకి ఈ పాలసీలో. ఈ బేసిక్ ఫీచర్స్ తో పాటు ఈ పాలసీలో కొన్ని హైలైట్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ థింగ్, రీస్టోరేషన్ ఇన్ఫినిటీ ప్లస్. సో మనం పాలసీ తీసుకున్న తర్వాత ఒకవేళ క్లెయిమ్ చేయాల్సి వస్తే క్లెయిమ్ సెటిల్మెంట్ తర్వాత వెంటనే మనకి రీస్టోర్ అయితే చేస్తారు. అంటే నేను ఇప్పుడు 10 lakhs పాలసీ తీసుకుంటే ప్రతి క్లెయిమ్ తర్వాత నా కవరేజ్ అనేది రీఫిల్ అవుతూ ఉంటుంది. అది అన్లిమిటెడ్ టైమ్స్ అవుతుంది. అండ్ రూమ్ రెంట్ రెస్ట్రిక్షన్ అయితే ఉంది, కానీ కేటగిరీ వైజ్ ఉంది. సో మనకైతే సింగిల్ ప్రైవేట్ రూమ్ వరకు అయితే అలౌ చేస్తారు. బట్ ఒకవేళ మీరు ట్విన్ షేరింగ్ లేదా మల్టీ షేరింగ్లో అడ్మిట్ అయితే డైలీ క్యాష్ బెనిఫిట్ అయితే ఇస్తారు. సో మీరు ట్విన్ షేరింగ్లో అడ్మిట్ అయితే అప్ టు 1,200 rupees per day అండ్ మల్టీ షేరింగ్లో అడ్మిట్ అయితే అప్ టు 1,500 rupees per day కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది హాస్పిటల్ బిల్ పైన బోనస్ లాగా అనుకోండి. సో నేను ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయకపోతే నాకైతే బోనస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో 50% బోనస్ ప్రొవైడ్ చేస్తున్నారు యాన్యువల్లీ అప్ టు 100%. ఆర్ ఇలా కాకుండా ఇంకొక ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అదేంటంటే రిన్యూవల్ ప్రీమియం 1% డిస్కౌంట్. సో మీకు ఎయిదర్ ఆఫ్ ఇట్ చూస్ చేసుకోవచ్చు. మీకు బోనస్ కావాలంటే 50% అప్ టు 100%, లేదా రిన్యూవల్ ప్రీమియంలో 1% డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ పాలసీని కస్టమైజ్ చేసుకోవడానికి మనకైతే కొన్ని యాడ్ ఆన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ వన్, కన్జ్యూమబుల్స్ బెనిఫిట్. సో మనకి గ్లౌస్, సిరంజెస్, పీపీఈ కిట్స్ లాంటివి అయితే బై డిఫాల్ట్ కవరేజ్ ప్రొవైడ్ చేయరు, కానీ మనం ఈ యాడ్ ఆన్ తీసుకుంటే వాటికి కూడా కవరేజ్ ఎక్స్టెండ్ చేస్తారు. సెకండ్ వన్, మెటర్నిటీ కవర్. సో ఎవరికైతే డెలివరీ ఛార్జెస్ కవర్ అవ్వాలి అని ఉందో వాళ్ళు ఈ యాడ్ ఆన్ ని తీసుకోవచ్చు. మనకి 10% ఆఫ్ సమ్ ఇన్షూర్డ్ అయితే ప్రొవైడ్ చేస్తారు, మాక్సిమం 1 lakh వరకు. అండ్ ఈ బెనిఫిట్ మనం అవైల్ చేసుకోవడానికి వెయిటింగ్ పీరియడ్ అయితే ఇంపోజ్ చేస్తారు 2 years. అండ్ ఒకవేళ మీరు యాడ్ ఆన్ తీసుకుంటే ఈ వెయిటింగ్ పీరియడ్ని మనం ఇంకా రెడ్యూస్ చేయొచ్చు 1 yearకి. అండ్ ఇంకొక బెనిఫిట్ మనకి ఇన్ఫినైట్ అడ్వాంటేజ్. సో ఈ యాడ్ ఆన్తో మనకి లైఫ్ టైంలో ఒకసారి మాత్రం అన్లిమిటెడ్ క్లెయిమ్, అంటే మన సమ్ ఇన్షూర్డ్తో పని లేకుండా బిల్ ఎంతైనా ఇన్సూరెన్స్ కంపెనీ బేర్ చేస్తుంది. అనదర్ రైడర్, ఎర్లీ యాక్సెస్. అంటే ఒకవేళ మీరు నెక్స్ట్ 2 yearsకి లేదా 3 yearsకి ఒకేసారి ప్రీమియమ్స్ పే చేస్తే నెక్స్ట్ 3 yearsలో మీకు వచ్చే సమ్ ఇన్షూర్డ్ ఫస్ట్ ఇయర్ నుంచే ప్రొవైడ్ చేస్తున్నారు. సో నేను ఒకవేళ 10 lakh కవర్ తీసుకొని ఈ యాడ్ ఆన్ తీసుకుంటే నెక్స్ట్ 3 yearsలో రావాల్సిన 10 lakhs + 10 lakhs టోటల్ 30 lakhs నాకు డే 1 నుంచే అవైలబుల్ ఉంటుంది. అండ్ రూమ్ కేటగిరీ సెలెక్ట్. ఇందాక అన్నట్టు పాలసీలో అయితే రూమ్ రెంట్ రెస్ట్రిక్షన్ ఉంది, మనం ఓన్లీ సింగిల్ ప్రైవేట్ రూమ్ వరకే చూస్ చేసుకోవచ్చు. విత్ దిస్ యాడ్ ఆన్ మనకి కావాలంటే స్వీట్ రూమ్, డీలక్స్ రూమ్ ఇలాంటివి కూడా ఆప్ట్ చేసుకునే ఛాన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అగ్రిగేట్ డిడక్టబుల్. సో 10,000 నుంచి 1 lakh వరకు మనము ఈ డిడక్టబుల్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ప్రీమియమ్స్లో డిస్కౌంట్స్ అయితే ఇస్తారు. సో ఫైనల్ థాట్స్ ఏంటి అంటే మెడికేర్ సెలెక్ట్ అంటే ఫ్లెక్సిబిలిటీ అండ్ మీకు హై ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కస్టమైజేషన్ ఆప్షన్స్ కూడా ఇస్తున్నారు. సో ఈ పాలసీ ఐడియల్ ఫర్ యంగ్ ఫ్యామిలీస్ అండ్ ఫస్ట్ టైం బయర్స్. అండ్ మీకు ఒకవేళ మెటర్నిటీ బెనిఫిట్ కూడా కావాలి అనుకుంటే మీరు కూడా ఈ పాలసీని కన్సిడర్ చేయొచ్చు. బట్ రిమెంబర్, వన్ సైజ్ ఫిట్స్ ఆల్ ప్లాన్ కాదు ఇది. సో మీ నీడ్స్కి పర్ఫెక్ట్ ప్లాన్ కావాలి అంటే ఫ్రీ కాల్ బుక్ చేసుకోండి డిటోతో. సో లింక్ ఈజ్ ఇన్ ద డిస్క్రిప్షన్. మీరు ఇలాంటి రివ్యూస్ ఇంకా చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డిటో ఇన్సూరెన్స్ తెలుగు. ఐఎమ్ అజిత్, సైనింగ్ ఆఫ్. స్టే హెల్దీ, స్టే ఇన్ష్యూర్డ్.